చంద్రభాగా నది ఎలా ఏర్పడిందంటే, చంద్రుడికి దక్షుడు శాపం ఇచ్చాడు. ఎందువలనంటే, దక్షుడి కూతుళ్ళు 27 మందిని చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. అందులో రోహిణి అనే అమ్మాయినే నా రోహిణి అనే నక్షత్రాన్నే బాగా చూసుకునేవాడు. మిగతా 26 మంది నక్షత్రాలు దక్షుడి తండ్రి అయిన దక్షుడి దగ్గరికి వెళ్ళి, రోహిణి ఒక్కదాన్నే చంద్రుడు ప్రేమగా చూసుకుంటున్నాడు, మమ్మల్ని ఎవరిని చూసుకోవట్లేదని చెప్తే, దక్షుడు చంద్రుడికి క్షయరోగం రావాలని శపించాడు. అప్పుడు చంద్రుడికి క్షయరోగం వచ్చింది. ఆ దగ్గు ఎక్కువ అవడంతో ఆకాశ మార్గంలో అలా నడుస్తూ ఉంటే చంద్రుడు వణికిపోతున్నాడు. అప్పుడు ఆకాశంలోని దేవతలందరూ ఆకాశగంగను తీసుకొచ్చి చంద్రుడి మీద ధారగా పోయగా, అప్పుడు చంద్రుడి మీద నుంచి వచ్చిన నీళ్లు చంద్రభాగా నదిగా ఏర్పడింది. అప్పుడు అక్కడ కూర్చున్న చంద్రుడు అక్కడ కూర్చున్నాడు ఓ పర్వతం మీద. ఆ పర్వతాన్ని చంద్రభాగా పర్వతమని, ఆ నదిని చంద్రభాగా నది అని అన్నారు.